టీడీపీ కందుకూరు అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజు నుంచే నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కాయి. నాగేశ్వరరావు అంటే నచ్చని టీడీపీ క్యాడర్ ఇంటూరు నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇంటూరి నాగేశ్వరరావు అభ్యర్థిత్వం నచ్చని అతని కజిన్ ఇంటూరి రాజేష్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నాగేశ్వరరావుకి టికెట్ ఇస్తే తాను రెబల్గా పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యకర్తలతో సఖ్యత లేని ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వడమేంటని రాజేష్ వర్గం మండిపడుతోంది. అంతేకాదు ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని, తానే పోటీలో ఉన్నానని రాజేష్ ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. గత 3 రోజులుగా ఇంటూరి రాజేష్ సెపరేట్గా ఎన్నికల ప్రచారం తన వర్గంతో కలిసి చేసుకుంటున్నారు. ఇంటూరి నాగేశ్వరరావుని తక్షణమే మార్చి తనకు టికెట్ ఇవ్వాలని ఇంటూరి రాజేష్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ చెప్పండి. చూస్తున్నాం, పార్టీ ఒకటే, అభ్యర్థులు ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల మాట పక్కన పెడితే సొంత పార్టీ క్యాడరే కన్ఫ్యూజన్ లో ఉండే పరిస్థితి. ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో క్యాడర్ పరిస్థితి ఇవాళ అదే పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. ఇదంతా సొంత పార్టీయే కాదు, ఇద్దరు కూడా స్వయం దాయాదులు అవుతారు, ప్రజెంట్ బ్రదర్స్ అవుతారు. ఇటు ప్రజెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావుకి ఇప్పుడు ప్రజెంట్ రెబల్ గా నియోజకవర్గంలో ప్రచారం దిగినటువంటి ఇంటూరు రాజేష్ స్వయాన బ్రదర్ అవుతాడు, చిన్నాన పెద్దనటువంటి పిల్లలు. మొదటి నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి ఇంటూరు రాజేష్ తనకే టికెట్ వస్తుందని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదే క్రమంలో తను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా అక్కడ పనిచేస్తూ వచ్చారు నెల్లూరు జిల్లాకు సంబంధించి. అయితే చంద్రబాబు నాయుడు ఇంటూరు నాగేశ్వరరావుని క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడంతో ఒక్కసారిగా దగ్గుమన్నాయి. నియోజకవర్గం ఉన్నటువంటి నాగేశ్వరరావుకి వ్యతిరేక వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా చాపకన్యలాగా వ్యతిరేకంగా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇంటూరు రాజేష్ అయితే ఏకంగా తనకే టికెట్ ఇవ్వాలి, ప్రజెంట్ ఇస్తున్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని మార్చి తనకు టికెట్ ఇవ్వాలని జనంలో తిరుగుతూ కేడర్ అంతా కూడా తన వైపు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న రాత్రి కరేడు నియోజకవర్గంలో ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టడం జరిగింది. ఇదంతా కూడా హైకమాండ్ ని పరిశీలిస్తుంది. ఖచ్చితంగా నాకే టికెట్ కేటాయించే అవకాశం ఉందని కూడా తన కార్యకర్తలకి క్యాడర్ కి చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చాలా మంది నేతలు ఒక్కొక్కరుగా బయటపెడుతూ వస్తున్నారు. అలాగే సీనియర్ లీడర్ అలాగే మాజీ ఎమ్మెల్యే డి శివరామ్ కూడా ఇంటూరు నాగేశ్వరరావుకి వ్యతిరేకంగా పావులు కలుపుతున్నాడు. జరిగినటువంటి వేమిరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఆ పరిచయ కార్యక్రమం కూడా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డి శివరామ్ వచ్చినప్పటికీ అంటిముట్టట్టుగా వ్యవహరించారు. తను వేదిక మీదకి ఆహ్వానించారు. వేదిక ఎక్కకుండా వేదిక ముందే కూర్చొని అక్కడి నుంచి అక్కడ మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఒకసారిగా ఆ క్యాండిడేట్ మీద వ్యతిరేకంగా ఒక్కొక్కరుగా బయటపడుతూ ఇంటూరు నాగేశ్వరరావుని ఖచ్చితంగా మార్చాల్సిందని ఒక మెసేజ్ అధిష్టానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేంద్రం మొత్తం కూడా గందరగోళానికి గురైన పరిస్థితి ఉంది, అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క ఇంటూరు రాజేష్ తనకే టికెట్ వస్తుందని ప్రచారం మొదలెట్టారు, మరోపక్క ఇంటూరు నాగేశ్వరరావు క్యాండిడేట్ తర్వాత నేనని చెప్పేసి తిరుగుతూ నియోజకవర్గంలో ఒక అయోమయం క్రియేట్ చేసిన నేపథ్యంలో కేడర్ అంతా కూడా ఒక బీజీ పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.